ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 3వ మాట మనకేమని తెలియపరచుచున్నదనంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రిలేషన్స్ పట్ల, మనకివ్వబడినటువంటి బంధాల పట్ల మనం ఎటువంటి ప్రేమ కలిగి, ఎటువంటి బాధ్యత కలిగి జీవించుచున్నాము. యేసయ్య సిలువలో నలిగిపోయి ఇక తన జీవితం పూర్తయిపోయింది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని తనకు గ్రహించాడు. ఆ సమయంలో తను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి తన తల్లి అయిన మరియమ్మను జ్ఞాపకం చేసుకొని, ఆమె ఒంటరిగా ఈ లోకంలో జీవిస్తుంది. ఆ కన్న తల్లి యొక్క వేదనను ఆయన చూచి, తన దగ్గర నమ్మకముగా పెరిగినటువంటి తన శిష్యునికి ఆ యొక్క తల్లి బాధ్యతను అప్పగించి వెళుతున్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే, మనకి ఇవ్వబడినటువంటి బంధాల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల, బంధువుల పట్ల, రక్త సంబంధికుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కూడా మనము ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుడు మనల్ని ఒంటరి వారిగా, ఏ బంధాలు లేకుండా ఏకాకిగా మనల్ని పుట్టించలేదు. మనకంటూ కొన్ని బాంధవ్యాలను, కొన్ని రిలేషన్స్ని దేవుడు మనకి పెట్టి భూమి మీద మనల్ని లోకానికి పంపించాడు. కాబట్టి ఈ యొక్క బంధాల పట్ల మనము సరి అయినటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో బాధ్యత ఉండడంలో కుటుంబాల పట్ల బాధ్యత లేదు. అలాగే తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి రోడ్ల మీద పడేసేవారు, పట్టించుకున్నటువంటి వారు, వదిలివేసేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున సిలువలో యేసయ్య తల్లిదండ్రుల పట్ల, మనకున్న బంధాల పట్ల ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నారు. నీవున్నటువంటి నీ కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉండాలి. ఎంత భక్తి ఉన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, కుటుంబం పట్ల, పెద్దల పట్ల, నీకున్న బంధాల పట్ల బాధ్యత లేకపోతే వ్యర్థమే. అదంతా నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి బాధ్యత కలిగి కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి, పిల్లల పట్ల బాధ్యత ఉండాలి. అందరి విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా ఒక బాధ్యతను మనం తీసుకొని అందరినీ కూడా సమాధానపూర్వకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. అన్నీ విడిచిపెట్టి ఒక ప్రార్థన ఒక్కటే మాకున్నది అని అంటే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. యేసయ్యే తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకొని తన బాధ్యతను మరొకరికి అప్పగించి వెళ్ళారు. యేసయ్యే చేసినప్పుడు మనం చేయలేమా? కాబట్టి మనము కూడా కుటుంబాల పట్ల, బంధాల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండి సమాధానపూర్వకంగా మనం ఆ బంధాలను ముందుకు తీసుకొని వెళ్ళుదుముగాక. ఆమేన్.